తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళ అకౌంట్ లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరి ₹1,00,000 మీ అకౌంట్ లో పడతాయి. మేమిచ్చిన మాట ఇక్కడ 2,500 కూడా వచ్చే జూన్ జూలై నుంచి ఈ యొక్క పథకం అమలయ్యే విధంగా కూడా మేము చేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా. ఈ ఆదిలాబాద్ జిల్లాలో పాపం ఈ పార్లమెంట్ పరిధిలో అన్నలాంటి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఇక్కడ మంత్రిగా పనిచేస్తున్నా. మీ ఊళ్ళల్లో రోడ్లైనా పింఛన్లైనా మరి ఏ పనైనా 100 రోజుల పని కూలీ రేట్లైనా కూలీలు పడుకుంటే ఇదైనా అన్ని కూడా చూసే బాధ్యత నాది. కాబట్టి ఒక ఆడకూతురు నిలబడ్డది. మా అక్కలందరూ పొద్దుగా లేవగానే వచ్చేది 100 రోజుల పని. ఇవాళ సోనియమ్మ తెలంగాణ ఎట్లయితే ఇచ్చిండ్రో ప్రజలందరికీ ఎక్కడో పోయి బతుకుడు ఎందుకు బిడ్డ, మీ ఊర్లోనే మీరు పనిచేసుకోండి అని ఈ చట్టాన్ని తెచ్చింది. కాబట్టే అక్కడ మన ప్రభుత్వం లేకున్నా ఈ పని నడుస్తుంది. కానీ అక్కడ మన ప్రభుత్వం వస్తే మీ కూలీ రేట్లు పెరుగుతాయి, మహిళలకు లాభం జరుగుతుంది, గ్యాస్ రేట్లు తగ్గించినాం. అదే విధంగా ప్రతిదీ కూడా ధరలు తగ్గుతాయి, అందుబాటులో ఉంటాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆత్రం సుగుణ ఈమె మరి ఒక టీచర్ గా పనిచేస్తూ ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే ఆమె టీచర్ గా ఉన్నది. 50 కేసులు పెట్టిరు పోయినసారి గవర్నమెంట్. టీచర్ ఉన్నా కూడా జనం కోసం వచ్చి రోడ్ల మీద కూర్చొనేది. అందుకే అలాంటి వాళ్ళు మనకు ఎంపీగా ఉంటే పార్లమెంట్ లో కూడా కొట్లాడుతున్న ఉద్దేశంతో ఆమెకు టికెట్ ఇచ్చినాం. దయచేసి అందరూ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. దేవుడు దేవుడు అని అంటారు, దేవుడు గుండెల్లో ఉంటాడు, గుడిలో ఉంటాడు. కానీ అగరబత్తి కూడా ఫ్రీ గీయాలి మరి ప్రభుత్వం. మరి అదే విధంగా ఒక గుడి కూడా కట్టియలే. ఏ ఊళ్ళలో ఎవరు చందాలు వేసుకొని వాళ్ళే కట్టించుకున్నారు. గత ప్రభుత్వాలైనా ఊళ్ళల్లో గుడిలో మరి లేకుంటే బడులో ఏమైనా కట్టించారు. వాళ్ళ ఊళ్ళల్లో చెరువులు, చెలకలు, ఇండ్లు, మరి అదే విధంగా కరెంటు. మీరు ఈ 10 సంవత్సరాలు